అందరూ కూడా డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ అయ్యి చూయించుకొని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కదా. అందుకని మీ అందరికీ నేను అందుబాటులో ఉండడానికి శనివారం ఆదివారం అందుబాటులో ఉండేట్టుగా మీకు టైమింగ్స్ చెప్తున్నాను. ఈ టైమింగ్స్ ప్రకారం మీరు ఇలా వచ్చి ప్రతి శనివారం ఆదివారం కన్సల్ట్ అయ్యి చూయించుకొని వెళ్ళొచ్చు. సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. హెయిర్ మాస్క్ మీకు కూడా కావాలండి. ఈ మాస్క్ జుట్టుకి డాక్టర్ లాంటిది. ఎలా కలిపాము, ఎలా వేసుకున్నాము అనేది తెలుసుకోవాలని అంటే ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసి అర్థం చేసుకొని వీటి గురించి సర్చ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్, దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని సర్చ్ చేసేసి తెలుసుకున్నాక వేసుకోండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఈ చలికాలంలో ఫ్రీజీగా ఉన్న జుట్టుని, ఇంకా ఎండుగడ్డిలాగా అయిపోయిన జుట్టుని, ఇరిగిపోయే జుట్టుని, నా జుట్టుకి ఎప్పుడూ ప్రాబ్లం రాదు, అలాంటిది నా హెయిర్ ఎందుకో ఇరిగిపోయినట్టుగా అనిపించింది. ఇది థర్డ్ టైం అన్నమాట వేసుకునేది. నెలలో 2 సార్లు వేసుకోండి. తలస్నానం చేసినా వేసుకోవచ్చు, ఆయిల్ పెట్టుకున్నా వేసుకోవచ్చు. మీరు ప్యాక్ వేసుకునే ముందు తల దూకొని వేసుకోండి, మంచి రిజల్ట్ వస్తాయి. వైట్ హెయిర్ బ్లాక్ కూడా టర్న్ అవుతాయి ఇలా వేసుకుంటే. మంచి ఫ్లేవర్తో మంచిగా ఉండే ఈ ప్యాక్ని వేసుకొని మీకు రిజల్ట్ ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది అన్నం ఉడుకుతుంది కదండి, అన్నంలో నీళ్లు తీసుకుంటున్నాం మనం, అంటే గంజి తీసుకుంటున్నాం. ఈ గంజి ఎందుకు తీసుకుంటున్నాం, ఇప్పుడు ఏం చేయబోతున్నామని మీ అందరికీ డౌట్ వస్తుంది కదా. గంజి అంటే ఇలా తీసుకోవాలండి, విడిగా అన్నం పెట్టుకోండి. ఈ గంజి చాలా అవసరం. దీని గురించి మనం చెప్పుకునే ముందు గంజి ఎలా తీసుకోవాలి అనంటే ఇలా తీసుకోవాలి. ఎంత అవసరమో అంతవరకు నేను తీసుకుంటున్నాను. మీరు వీడియో అంతా చూసినాక మీకు ఎంత అవసరమో అంతే తీసుకోండి. ఈ గంజి ఫేస్కి కానీ జుట్టుకు కానీ తాగటానికి కానీ చాలా మంచిది. ఇది కంచు పాత్ర. ఈ కంచు పాత్రలో వండుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం రోజ్మెరీని మిక్సీ వేసుకుంటున్నాం. ఈ రోజ్మెరీ కూడా తినడానికి, జుట్టుకి, వీటన్నిటికి కూడా చాలా మంచిది. మెత్తగా మిక్సీ వేసుకొని జల్లెడ పట్టుకుందాం. ఇప్పుడు ఇది భృంగరాజ్ పౌడర్, 2 స్పూన్స్ భృంగరాజ్. ఇది ఆమ్లా, ఉసిరి పౌడర్. ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. అసలు ఉసిరి అనేది తెల్ల వెంట్రుకల్ని ఎలా హీల్ చేస్తుంది. ఇక భృంగరాజు అనేది కేశాలకే రాజు అన్నమాట, కేశాల కింగ్ అంటారు కదా అది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రోజ్మెరీ పౌడర్, ఇక ఇది రూట్స్కి చాలా బలాన్ని ఇచ్చిద్ది. ఇక రోజ్మెరీ గురించి కూడా దేని గురించి అయినా తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది మొత్తం మనము చలికాలంలో డ్యామేజ్ అయిన హెయిర్కి, చుండ్రికి, రూట్స్ కుదుళ్ళతో సహా ఊడిపోయేదానికి మనం హెయిర్ ప్యాక్ లాగా వేసుకుంటున్నాం. దీంతోపాటు వైట్ హెయిర్ కూడా టర్న్ అవుతాయి. ఎలా అవుతాయి అంటే బీట్రూటు, ధనియాలు, కరివేపాకు, రోజ్మెరీ ఇలాంటి వాటి అన్నిటితో జ్యూస్ ఒకటి తయారు చేశాను. ఆ జ్యూస్ తాగి ఆఫ్టర్ బిఫోర్ ఫొటోస్ కూడా పెట్టారు జడలు. ఇక వీటినన్నిటిని కలుపుకుందాం. ఇప్పుడు ఇందుట్లో మనం వేసామంటే రోజ్మెరీ పౌడరు, భృంగరాజు, ఆమ్లా వేసాము. ఇవన్నీ కలుపుకుంటూ ఇప్పుడు సీజన్లో మనకి కావలసింది, చలికాలంలో సెసమి ఆయిల్ చలికాలంలో చాలా మంచిది. 1 స్పూను సెసమి ఆయిల్ జుట్టు కోసం.
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు మీకు ఇలాంటి ఈ పౌడర్స్ అన్నీ కావాలి అంటే www.sugnalsiri.comలో దొరుకుతాయి. ఇప్పుడు వీటిని గంజి నీళ్ళతో కలుపుకోవాలి. ఎంత అవసరమో అంత వేసి గంజి నీళ్ళతో కలుపుకోవాలి. జుట్టు స్ట్రాంగ్గా ఉండటానికి, స్కాల్ప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోవడానికి, అలాగా మీరు క్రీమ్స్ ఈ మాస్క్ నెలలో 2 times వేసుకోండి. దాని రిజల్ట్ మీరే తెలియజేయండి. రైస్ వాటర్ తెలుసు కదా, ఇది గంజి అన్నమాట. ఇక ఈ గంజితో ఇలా ప్యాక్ చేసుకోవాలి. నేనైతే ప్యాక్ వేసుకోవడానికి ఈరోజు చేస్తున్నాను. ఈ చలికాలంలో వచ్చే హెయిర్ ప్రాబ్లమ్స్, స్కాల్ప్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫ్రీజీగా అవ్వటము, చిట్లిపోవడము, ఎండుగడ్డిలాగా అవ్వటము, ఇంకా తెల్ల జుట్టు నల్లగా అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ డ్యామేజ్ అయిన జుట్టుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ తెల్ల జుట్టుని నల్లగా కూడా చేస్తుంది. దీనితో పాటు హెర్బల్ హెయిర్ ఆయిల్ మన దగ్గర ఉంటుంది కదా, ఈ మాస్క్ నెలలో 2 సార్లు పెట్టుకుంటూ అలా చేస్తూ ఉన్నారంటే జుట్టుకి దృఢత్వము మంచిగా పెరగడానికి, మీకు స్కాల్ప్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి, వీటన్నిటితో పాటు తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి కూడా తోడ్పడుతుంది. ఇక వీటిలో కలిపిన ఇంగ్రీడియంట్స్ ఇలాంటి మాస్క్ ఎక్కడ ఎప్పుడు చెప్పుండరు. ఆయుర్వేద ప్రకారం ఇది వేసుకొని చూడండి, అద్భుతమైన రిజల్ట్ని షేర్ చేయండి. ఇప్పుడు ఇది మీకు సరిపోకపోతే నీళ్ళు ఇంకొంచెం ప్లెయిన్ వాటర్ పోసుకోవచ్చు, లేదంటే గంజి ఉంటే గంజి కూడా పోసుకోవచ్చు. ఇది చూడండి, ఇలా వచ్చింది కదా, ఇది జుట్టుకి డాక్టర్. అంటే మన స్కాల్ప్కి, మన కుదుళ్ళకి, మన బ్లడ్ సర్క్యులేషన్కి, ఇలాంటివన్నీ చలికాలంలో మన బాడీయే ఏమవుతుందో మనకే తెలియదు. అంటే చలికి తట్టుకోలేక బాగా డ్రై అయిపోవటం, మంట రావటం, ఏమి రాయాలి, ఏది న్యాచురల్, ఏది కెమికల్ అనేదే తెలియదు. అలాంటిది మన బాడీలో భాగమే స్కిన్, స్కాల్ప్, హెయిర్, ఇది మొత్తం కూడా. కాబట్టి వాటికి ఇది మంచి డాక్టర్ అన్నమాట. ఇది హీల్ చేసుకుంటూ వెళ్తుంది. చలికాలంలో ఇదొక హెయిర్ ప్యాక్. ఇది మీరు తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు వేసుకోవచ్చు, తలస్నానం చేసినప్పుడు వేసుకోవచ్చు. గంటలు ఉండాల్సిన పని లేదు. ఒక 20 నిమిషాలు నెలలో 2 సార్లు వేసుకోండి. ఈ చలికాలం పోయేంతవరకు నెలకు 2 సార్లు చొప్పున వేసుకోండి. మీ జుట్టు హ్యాపీగా, హెల్దీగా, మీ స్కిన్ కంటే మీ జుట్టే చాలా నవ్వుతూ కనిపించిద్ది అన్నమాట. అంత మంచి రిజల్ట్ ఉంటాయి. నేను వేసుకొని చూపిస్తాను. ఎప్పుడైనా ప్యాక్ వేసుకోబోయే ముందు తలదూకోవాలి. ఈ మధ్యన కూడా నాకెందుకో జుట్టు ఇరిగిపోతుంది. నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నా హెయిర్కి మాత్రం ప్రాబ్లం రాదు, కానీ అలాంటిది జుట్టు ఎందుకో ఇరిగిపోతుంది. అప్పుడు నేను దీన్ని పెట్టుకున్నాను, చాలా బాగా రిజల్ట్ వచ్చినాయి. నేను ఈరోజు ఆయిల్ రాసుకొని పెట్టుకుంటున్నాను, తల దువ్వుకొని పెట్టుకుంటున్నాను. మన ఆమ్లా, భృంగరాజ్, ఈ సెసమి ఆయిల్, ఈ మనం పెట్టుకునే ఈ రోజ్మేరీ, మన స్కాల్ప్లో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని మనుషులు మనమే చెప్పలేం మన ఫీలింగ్స్. అలాంటివి హెయిర్కి ఉన్నవి చెప్పలేవన్నమాట. అలాంటి ఫీలింగ్స్నన్నీ హీల్ చేసి ఆ జుట్టు ఇరిగిపోవటము ఇలాంటి వాటి నుంచి కాపాడుకుంటూ మంచిగా హెల్దీ హెయిర్ తెచ్చిద్ది అన్నమాట. దీనికి తగ్గట్టు మనం కూడా మంచిగా తినాలి. జుట్టుకి ఏమేమి సంబంధించి తినాలి అనేవి కూడా చాలా వీడియోస్ పెట్టాను. మంచిగా మీకు జుట్టు పెరగాలి, ఏ కాలంలో అయినా డ్యామేజ్ అవ్వకుండా మంచి జుట్టు రావాలంటే సుగ్నాల్ సిరి ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి, మీరు కూడా మంచిగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాంటి ప్యాక్స్ మీకు కూడా కావాలి అని అంటే సుగ్నాల్ సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు www.sugnalsiri.comలో దొరుకుతాయి. స్వచ్ఛమైనవి దొరుకుతాయి. అన్నీ మేము పొలం వేసే ఇలాంటివి తయారు చేస్తాం కాబట్టి ఇవన్నీ స్వచ్ఛంగా దొరుకుతాయి అన్నమాట. అంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.